राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम। వెల్కమ్ టు మీటి న్యూస్. నేను మీ ప్రసాద్. శ్రీరామ నవమి రోజున ఏదైతే మనకు భద్రాద్రి రాముడు ఎంత ప్రఖ్యాతి చెందిందో మన తెలంగాణలో కూడా ఇక్కడ రాముల వారు సిరిసినగండ్ల దగ్గర కూడా అంత ప్రఖ్యాతి చెందిన టెంపుల్. దాదాపు 100 సంవత్సరాల క్రితం వెలిసిన ఈ టెంపుల్, ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రఖ్యాతి చెందిన ఈ టెంపుల్ గా శ్రీరామ నవమి రోజు ఇక్కడ కళ్యాణోత్సవానికి ఎంతో మంది భక్తులు వస్తున్న సందర్భంగా ఈ గుడి చరిత్ర గురించి తెలుసుకునే సందర్భంలో ఇక్కడ మనకు ఈ దేవాలయంలో ఇక్కడ పంతులు గారు ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పంతులు గారు నమస్కారం అండి. ఈ సిరిసినగర్ జై శ్రీరామ్ అండి. సిరిసినగండ్ల దేవాలయానికి ముందుగా ఈ పేరు ఎలా వచ్చింది, ఆ చరిత్ర గురించి కొంచెం వివరాలు చెప్పండి. శ్రీమత్ సిరిసినగండ్ల నామ నగరే సీమాంతార్ఘస్థితాం దత్తాత్రేయ శ్రమక్షితిధరాం ప్రాసాకేశారథాం సీతా లక్ష్మణ శోభితో భయధరం వాతాత్మజా ప్రస్తుతం శ్రీమద్రాఘవంశ సింధుశిరం శ్రీరామచంద్రం భజే వైదేహి సైతం సురద్రమతలై మే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచేతి ప్రభంజనం సుతే తత్వాం నిభ్యాం పరం వ్యాఖ్యాంతం పరివృతే రామం భజే శ్యామలం. జై శ్రీరామ్. సిరిసినగండ్ల మండలం చారగొండ, నాగర్ కర్నూలు జిల్లా శ్రీ సీతారామేంద్ర స్వామి దేవస్థానం. ఈ యొక్క సిరిసినగండ్ల నామధేయం ఎలా వచ్చింది అంటే, వెనకటికి దేవతలు రాక్షసుల యొక్క యుద్ధం చేస్తున్నప్పుడు వారి శిరస్సును ఖండించి వారి శిరస్సులతోటి వీళ్ళందరూ దేవతలు ముచ్చటపడి ఆడుకునేవారు. ఆ యొక్క ఆడుకునేటువంటి సమయంలో దైవలోకం నుంచి భూలోకం చూస్తే ఆ యొక్క గుండాలు ఏవైతే 3 గుండాలు ఈ యొక్క దేవాలయంలో ఉన్నాయి, ఆ 3 గుండాలు చూస్తే వారికి కండ్లలాగా కనిపించేది. ఆ కండ్లు కాలక్రమేణా గండ్లుగా పోయి ఈ యొక్క దేవాలయానికి సిరిసినగండ్ల అనే ఒక నామధేయం ఈ యొక్క గ్రామానికి వచ్చింది. శ్రీ సీతారామేంద్ర స్వామి దేవస్థానము జిల్లా కేంద్రానికి మన భాగ్యనగరానికి 80 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క దేవాలయం ఉంటుంది. ఈ యొక్క దేవాలయ చరిత్ర ఏమిటి అంటే, పూర్వము శ్రీ మా డేరం రామయ్య గారు ఇక్కడ నిత్యం పోచమ్మ తల్లి వారికి నిత్యం సేవ చేస్తూ ఉండేవాడు. ఆ సేవ అనంతరం దత్తాత్రేయ స్వామి దేవాలయం ఉన్నది ఇక్కడ. ఆ యొక్క ఆశ్రమంలో వారు నిత్యం తపస్సు చేస్తూ ఉండేవారు. ఆ తపస్సు చేస్తున్న సమయంలో శ్రీ రామచంద్రుల వారు వారికి స్వప్నంలో సాక్షాత్కరించి ఖమ్మం జిల్లా పాల్వంచ దగ్గర రావిచేడు గ్రామంలో భాస్కరుడు అనే యొక్క బ్రాహ్మడి ఇంటి వెనక భాగంలో కాకర పొద కింద విగ్రహాలు ఉన్నాయి. సీతమ్మ వారు, లక్ష్మణుడు, రాముల వారు. మీరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క విగ్రహాలను తీసుకొచ్చి కోడి కూత రోకలి శబ్దం లేని యొక్క ప్రదేశంలో నాకు ఈ ప్రదేశంగా నచ్చింది, నన్ను ఈ ప్రదేశంలో మీరందరూ కూడా ప్రతిష్ఠించాలని చెప్పేసి వారి స్వప్నంలో చెప్పడం జరిగింది. అలాగే డేరం రామయ్య గారు ఈ యొక్క సిరిసిన గ్రామానికి వెళ్ళి నాకు రాముల వారు సాక్షాత్కరించి ఈ విషయం చెప్పాడు, మీరందరూ కూడా వెళ్ళి మనమందరము కూడా వెళ్ళి ఆ యొక్క విగ్రహాలను తీసుకొని వద్దామని చెప్తే వారందరూ కూడా ఎవరు కూడా నమ్మలేదు. నమ్మకపోయేసరికి వీరెవరికైతే చెప్పి వెళ్ళి ఉన్నారో వారి కలలోకి వెళ్ళి శ్రీరాముల వారు నిజంగానే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి తీసుకురండి అని చెప్పేసి వారి కలలో కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రాజుగారికి సమాచారం ఇచ్చి మేము వస్తున్నాము, ఇలా విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి మాకు సాక్షాత్ రాముల వారు చెప్పడం జరిగింది, మేమందరం వస్తున్నామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాజువారికి వీరు రాజువారికి విన్నవించడం జరిగింది. వారు కూడా సరే రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది.
వీళ్ళందరూ కూడా ఎడ్ల బండ్లని మొత్తం ముస్తాబు చేసుకొని మకర తోరణాలతో, కోలాటాలతో, మంగళ వాయిద్యాలతో భజన పరంగా ఈ యొక్క గ్రామం నుండి ఖమ్మం జిల్లాకు వెళ్ళడం జరిగింది. అక్కడ భాస్కరుడు అన్న ఇంటికి వెళ్ళి వారి ఇంటి వెనుక భాగంలో చూస్తే మొత్తము బావిలాగా ఉన్నది. అక్కడ వీళ్ళందరూ గ్రామస్తులు గడ్డపార ఇవన్నీ తీసుకొని తవ్వడం జరిగితే ఒక బావి అంత లోతులో ఆ యొక్క స్వామివారి, సీతమ్మ వారు, రాముల వారు, లక్ష్మణుడి విగ్రహాలు దొరికినాయి. వారందరూ కూడా పైకి తీసుకొస్తున్న సమయంలో తీసుకొచ్చారు. వాటిని అన్నిటిని శుభ్రం కూడా చేసుకున్నారు. ఈ 3 విగ్రహాలు కనిపించేసరికి ఈ 3 విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి రాముల వారు అరణ్యానికి వెళ్తున్నటువంటి సమయంలో చెక్కినటువంటి విగ్రహాలుగా మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క విగ్రహాలను పైకి తీసుకొచ్చి శుభ్రంగా చేసి వాటి అలంకరణ చేసి విగ్రహాలను తీసుకొస్తూ ఉన్నారు. ఈ యొక్క గ్రామానికి తీసుకొస్తున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పోచమ్మ తల్లి, పంతులు గారు, ఈ మధ్యలో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మనకు రాములవారు, లక్ష్మణుడు, సీతమ్మ వారు, రాములవారు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి ఉంటే హనుమంతుడు ఉండాలి. ఇక్కడ హనుమంతుడు ఉండకపోవడానికి ప్రధాన కారణం, ఆ వివరాలు చెప్పండి. ఇక్కడ మనము ఈ విగ్రహాలు మనము అరణ్యానికి వెళ్తున్నటువంటి సమయంలో దొరికినటువంటి విగ్రహాలు. అక్కడ మనం అరణ్యానికి వెళ్తున్నప్పుడు ఆంజనేయ స్వామి అప్పటికి ప్రారంభం కాలేదు వారి యుగము, కాబట్టి వారు అరణ్యం నుంచి వస్తున్నటువంటి సమయంలో ఆంజనేయ స్వామి ఉన్నాడు. కానీ అరణ్యంకి వెళ్తున్నప్పుడు స్వామివారు లేడు. కాబట్టి ఈ యొక్క 3 విగ్రహాలను ఆనాటి యుగంలోనే మనం ఆ యొక్క విధంగా చరిత్ర తెలుసుకొని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ రాములవారికి ఎక్కడ కూడా మనకు రాములవారి చూస్తే మీసాలు ఉండవు, కాబట్టి ఇక్కడ స్పెషల్ గా రాములవారికి మీసాలు, గడ్డం, అసలు ఆ చరిత్ర ఏంటి స్వామి? ఇక్కడ ఉన్నటువంటి రాముడు రాజారాముడు. రాముడు క్షత్రియ వంశానికి సంబంధించిన వాడు. క్షత్రియ వంశం అనగానే వారికి మీసంలో పౌరుషం కనబడుతుంది. అలా పౌరుషం ఉన్నవాడే రాముడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒకే రూపంలో మనకు స్వామివారు అభయరాముడిగా, రాజారాముడిగా కొలవబడుతూ ఉన్నారు. అంటే 2 పేర్లతో పిలువబడుతున్నారు రాముల వారు. సీతమ్మ వారు ఓరు చూపుతో చూస్తున్నారు రాముల వారిని. అసలు ఆ ప్రత్యేకత ఏంటి? మన హిందూ సాంప్రదాయ ప్రకారము వెనకటికి భార్య భర్త దిక్కు చూడకపోతూ ఉంటుండే, భర్తను పతియే ప్రత్యక్ష దైవంగా భావిస్తూ ఉంటుండే. వారిని ఎదురుగా చూడొద్దని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి స్త్రీల భావన. ఆ ఉద్దేశంతో వెనకటి కంటే ఇప్పుడు గోడచాటుకు ఉండి మాట్లాడడం, కొంగు పైకి పెట్టి మాట్లాడడం అని చెప్పేసి చేయడం జరుగుతుండే. అలాంటి నిలువెత్తు నిదర్శనము ప్రతీకగా ఉండాలని చెప్పేసి హిందూ సాంప్రదాయానికి ప్రతీకగా ఉండడానికి అని చెప్పేసి సీతమ్మ వారిని ఇక్కడ చెక్కడం జరిగింది. అమ్మవారు రాముల వారి దిక్కు వార చూపుతో చూస్తూ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ గుడి వాతావరణం చూస్తూ ఉంటే దాదాపుగా 100 సంవత్సరాల క్రితం కట్టిన గుడిని ఇంతవరకు కూడా దాన్ని ఎలాంటి మార్పులు చేయలేకపోవడానికి ప్రధాన కారణం అంటే ఆ చరిత్ర మనకు కనిపించాలని అట్లాగే దాన్ని మెయింటైన్ చేస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు? ఈ యొక్క దేవాలయము 14వ శతాబ్దంలో నిర్మించినటువంటి విగ్రహం. ఈ యొక్క దేవాలయము ఇలాంటివి మొత్తము పద్మనాయకులటువంటి కాలంలో ఈ యొక్క సేమ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. వారికి సంబంధించినటువంటి కాలంలో ఇది పద్మనాయకుల కాలంలో ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. 14వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఈ యొక్క స్ట్రక్చర్ అంటే ఈ యొక్క దేవాలయానికి ఎలాంటి అప్పుడు ఎలా కట్టారో ఇప్పటికీ అలాగే ఉన్నది ఈ దేవాలయం. ఈ దేవాలయానికి ఎటువంటి నష్టం జరగలేదు. ఆ స్ట్రక్చర్ అలాగే ఉంచడం జరిగింది. రేపు కళ్యాణోత్సవానికి పూర్తిగా ప్రభుత్వ అధికారుల లాంఛనాలతోనే జరగబోతుందా? ఎంతమంది భక్తులు హాజరు కావచ్చు సుమారుగా మనకు అది చెప్పండి. శ్రీరామనవమి 6/4/2025 రోజున మనకు శ్రీరామనవమి జరుగుతుంది. ఆ రోజు భక్తులు తండోపతండాలుగా ఉమ్మడి పాలమూరు జిల్లా, అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. సుమారుగా 50,000 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే సుమారుగా ప్రభుత్వం నుంచి మనకు భద్రాచలం చూస్తున్నాము, ప్రభుత్వం లాంఛనాలతో అధికారికంగా పట్టు వస్త్రాలు కానీ తలంబ్రాలు కానీ అధికారికంగా వస్తాయి. కాబట్టి ఆ రోజు మనకి ఇక్కడ విఐపి అంటే మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎట్లా అంటే ఎవరు తీసుకొచ్చే ఆలోచన ఉండబోతుంది? ఎప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వారు ఇక్కడ స్వామివారికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. సీతమ్మ వారు, రాముడు వారు, లక్ష్మణ వారు వీళ్ళ ప్రత్యేకత ఇంకేమన్నా వివరాలు ఏమన్నా భక్తులకు చెప్పే ప్రయత్నం చేస్తారా మీరు? ఇక్కడ రాముల వారు విశేషంగా అభయరాముడిగా, అలాగే కోరిన కోరికలు తీర్చేటువంటి రాముడిగా
కోరిన కోరికలు తీర్చేటువంటి రాముడిగా మనము ఇక్కడ స్వామివారిని ఎప్పుడు తలుచుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా గండం నుంచి దాటితే, ఏదైనా గండం నుంచి బయటపడితే గండాదీపం అనేది ఇక్కడ చాలా ప్రత్యేకం. ఏదైనా గండం నుంచి బయటపడితే ఇక్కడ గండాదీపం మోస్తే తక్కువ అవుతుందని చెప్పేసి ప్రజల ప్రగాఢ విశ్వాసము. స్వామివారి దగ్గర కళ్యాణ రాముడిగా కూడా స్వామివారిని పిలవచ్చు. మా యుగం మేము మా తరంలో చూస్తున్నటువంటి విధంగా ఏదైతుందో స్వామివారి దగ్గర ముడుపు కడితే, కళ్యాణం కాని వారు ముడుపు కడితే ఖచ్చితంగా కళ్యాణం అవుతుంది. మేము కళ్యాణ రాముడి కూడా ఈ మధ్య నామధేయం చేయాలనుకుంటూ ఉన్నాం. అంటే ఈ పద్ధతి దాదాపుగా మీకు ఊహ తెలిసినప్పటి నుంచి జరుగుతా ఉందా? ఇప్పటికీ నమ్ముతున్నారా భక్తులు? అట్లాగే ముడుపులు ఏమన్నా చెల్లిస్తున్నారా స్వామి వారు? తప్పకుండా 100% స్వామివారికి కళ్యాణం జరగని వాళ్ళు ఎవరైతే వచ్చి ముడుపు కడతారో ఖచ్చితంగా 3 నెలల నుంచి 6 నెలల సమయంలో ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. అలాగే పిల్లలు లేని వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చి ముడుపు కడితే ఖచ్చితంగా సంతానం కూడా జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలానికి ఉన్న గుర్తింపు పొందిన సిరిసినగండ్ల దేవాలయానికి భద్రాచలంకి వెళ్ళలేక చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు భక్తులు నిజమని మీరు? ఇది మన భాగ్యనగరానికి చాలా సమీపంలో ఉన్నటువంటి దేవాలయం. ఒక 100 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం. భద్రాచలం వెళ్ళడానికి వీలు లేని వాళ్ళందరూ కూడా ఇక్కడ మన సిరిసినగండ్ల రామయ్య దగ్గరికి వచ్చి కళ్యాణం కన్నుల పండుగగా చూడవచ్చు అని చెప్పేసి మేము భక్తులను కోరుకుంటూ ఉన్నాం. ఓకే పంతులు గారు, ఇక్కడ పోచమ్మ తల్లి కూడా ఉంది. ముందుగా ఆవిడ్ని మనం దర్శించుకోవాలని ఇక్కడ రాముల వారు చెప్తున్నారు. ఆ విషయాలను కొన్ని మనం పోచమ్మ గుడి దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పోచమ్మ గుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ పోచమ్మ సిరిసినగండ్లో పోచమ్మ తల్లికి ఒక పేరు కూడా ఉంది, మొక్కడి పోచమ్మ తల్లి అని. అసలు ఎందుకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆ చరిత్ర ఏంటి పంతులు గారు? పూర్వము ఈ యొక్క సీతారామ లక్ష్మణుల విగ్రహాలు తీసుకొస్తున్నటువంటి సమయంలో అమ్మవారు వారిని ఆపడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేయడం జరుగుతుంది. నేనున్నటువంటి స్థలంలో వారిని ఎందుకు తీసుకొస్తున్నారు, నేనున్నాను కదా మీ అందరికీ, మళ్ళీ వారిని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, అప్పుడు రాములవారు నాకు ఈ స్థలం బాగా నచ్చింది, నేను ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలని చెప్పేసి భక్తులను కోరాను, నేను ఇక్కడ ఉండదలుచుకున్నాను అని చెప్పడం జరిగింది. ఎంత చెప్పినా కానీ పోచమ్మ వారు వారి మాటని వినలేదు. వినకపోయేసరికి పక్కన ఉన్నటువంటి లక్ష్మణుడు తన బాణాన్ని తీసుకొని ఆ యొక్క అమ్మవారిది ముక్కు కోస్తాడు. ఆ ముక్కు కోయడం వల్ల ఈ అమ్మవారికి ముక్కిడి పోచమ్మగా పేరు వచ్చింది. అప్పుడు రాములవారు వారికి అభయం ఇస్తారు. ఏమని అంటే, మీ దర్శనం తర్వాత మా దర్శనము, మీకు నైవేద్యమైన తర్వాతనే మాకు నైవేద్యం అని చెప్పేసి అభయం ఇవ్వడం జరిగితే ఆమె నైరుతి భాగంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పటికీ మనము దేవాలయం నుంచి బ్రహ్మోత్సవాలు ఏది జరిగినా కానీ దేవాలయం నుండి అమ్మవారికి మొదటగా సారే ఇచ్చిన తర్వాతనే మనం బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేస్తాము. ఆ ఆనవాయితీ ఇప్పటికీ జరుగుతుంది ఇక్కడ. అంటే ఈ కార్యక్రమం మొదలు పెట్టినవో అమ్మవారికి నైవేద్యం కానీ చీర సారే కానీ భక్తులు ఏదైనా ఫస్ట్ మొదటి దర్శనం కానీ ఇక్కడ నుంచి మొదలు పెడతారనమాట. మన దేవాలయం నుంచి మా సాంప్రదాయ ప్రకారంగా ముందు అమ్మవారికి చేసిన తర్వాత అయ్యవారికి మేము బ్రహ్మోత్సవాలు మొదలు పెట్టడం జరుగుతుంది. అంటే అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. సో అట్లా అయితే మొత్తానికి ఇక్కడ సిరిసినగండ్లో వచ్చే భక్తులు పోచమ్మ తల్లిని కూడా దర్శించుకోండి. ఇక్కడ ముందుగా ఏమైనా దర్శించుకొని రాముల వారి దగ్గరికి వెళ్ళాలని ఇక్కడ పంతులు గారు చెప్తున్నారు. ఇంకేమైనా విశేషాలు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ అమ్మవారికి ఏదైనా మనకు అమ్మవారు అయినప్పుడు ఇట్లా అమ్మవారికి మేము కళ్ళు సాకబోస్తే తగ్గుతాయని చెప్పేసి భక్తుల విశ్వాసము. వారికి అమ్మవారి ఇట్లా అయినప్పుడు, వారికి ఏదైనా భయాందోళనకు గురైనప్పుడు అమ్మవారికి కళ్ళు సాకబోస్తే అమ్మవారు వారికి అనుగ్రహం ఇస్తూ ఉంటుంది, తొందరగా తక్కువ అవుతుంది. అమ్మవారు అంటే చాలా నమ్మకం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు, సమస్త ప్రజలకు, ముఖ్యంగా చిన్నపిల్లలను కాపాడే గ్రామ దేవత పేరుంది కాబట్టి అది అట్లాగే కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఈ అమ్మవారు విశిష్ట కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇక్కడ భక్తులు చిరసరంగంలో స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ గుండంలో స్వామివారి ఇక్కడ పుణ్యస్నానాలు చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ గుండం గురించి తెలుసుకునే ప్రయత్నంలో స్వామి చెప్పండి, ఇక్కడ దాదాపుగా 4 గుండాలు ఉంటాయి అంటున్నారు. ఇది నిజమే? నా భక్తులకు చాలా మందికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలియదు ఈ విషయం. ఇక్కడ గుండం ఉందనే విషయం మాత్రమే తెలుసు. దీని గురించి, ఈ చరిత్ర గురించి మీరు చెప్పండి. ఇది స్వామివారి కోనేరు. ఈ కోనేరు నుండే మనం స్వామివారికి అభిషేకానికి ఈ నీళ్ళే వాడతాము. ఇక్కడ విశేషం ఏమిటంటే రాముల వారి గుండము, లక్ష్మణుల వారి గుండము, సీతమ్మ వారి గుండము, ఆంజనేయ స్వామి వారి గుండము. ఇక్కడ మొత్తం 4 గుండాలు ఉన్నాయి. ఈ ప్రదేశం చూస్తే లక్ష్మణుల వారి గుండము. ఇక్కడ వారిద్దరు కలిసే ఉంటారు. రాముల వారు, సీతమ్మ వారి గుండము కలిసే ఉంటుంది. అక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క గుండం ఉంటుంది. ఈ యొక్క గుండంలో భక్తులు వచ్చి స్నానాలు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా పోతాయని చెప్పేసి భక్తుల యొక్క చాలా విశ్వాసము. కాబట్టి ఇక్కడ స్వామివారికి తలస్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకొని గండాదీపం మోసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్వామివారికి ఒక 3 మునుగులు మునిగి స్వామివారి దర్శనం చేసుకొని గండాదీపం అనేది ఇక్కడ మొక్కుతూ ఉంటారు. స్వామివారికి ఈ కోనేరులో స్నానం ఆచరిస్తే భక్తులకు ఎలాంటి రోగాలు రాకుండా స్వామివారి కృప ఉంటుంది. ఆ యొక్క స్వామివారి అభిషేకానికి మేము ఈ నీళ్లు వాడతాం కాబట్టి స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఆ భక్తుల మీద ఉంటుంది. సో ఇక్కడ శ్రీశైలంలో చాలా మంది భక్తులు వస్తున్నారు, దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఇక్కడ దాదాపు ఈ గుండంలో ఒక చరిత్ర ఉంది. స్వాముల వారికి, శ్రీరామ వారికి, సీతమ్మ వారికి, లక్ష్మణ వారికి, శ్రీ ఆంజనేయ స్వామి వారికి కూడా గుండాలు 4 గుండాలతో ఇక్కడ ఏదైనా మీరు దీర్ఘకాలిక రోగాలతో కూడా ఇక్కడ పుణ్యస్నానాలను ఆచరిస్తే అవన్నీ కూడా పోయే ఆలోచన ఉంటుందని ఇక్కడ చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా చెప్పండి స్వామివారు, ఈ గుండం ఎల్లప్పుడూ ఈ వాటర్ అంటే ఈ నీరు ఇట్లాగే ఉంటుందా నిండుగా? అంటే మీరు ఏం చెప్తారు? ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎండాకాలం వచ్చినా 365 రోజులు ఈ గుండం ఎండిపోవడం అనేది జరగదు. అది ఒక విశేషం. ఈ యొక్క గుండం ప్రత్యేకత అది. ఎక్కడైనా కానీ పూర్వ దేవాలయాలు ఏవైతే ఉంటాయో, క్షేత్రాలు ఏవైతే ఉంటాయో, అక్కడ ఉన్నటువంటి దేవాలయ స్థలంలో గుండం ఏదైతే ఉంటే ఆ గుండంలో కానీ ఖచ్చితంగా 365 రోజులు నీళ్ళు ఉంటాయి. అసలు మీరు ఎప్పుడైనా చూస్తారా ఈ అంటే దీని లోతు ఎంత ఉంటది, ఎలా ఉంటది, ఆ చరిత్ర ఏంటి అసలు ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నంలో మీరు ఎప్పుడైనా? ఎందుకంటే మీరు చెప్పే విధానం, ఆలోచన 365 రోజులు గుండం ఎప్పుడు నిండుగా ఉంటుంది అంటున్నారు కదా, అలాంటి ఆలోచన అంటే చూసారా మీరు? అంటే మీ గతంలో ఇప్పుడు ఇదివరకు చూసాము. అప్పుడు ఉన్నటువంటి ఎండాకాలంలో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అప్పుడు నీళ్లు కొద్దిగా తీయడం జరిగింది. అప్పుడు చాలా లోతుండే ఈ యొక్క గుండము. చదురుబాయి ఇంకా చాలా లోతుండే. కాకపోతే అవి భక్తులకు చాలా ఇబ్బందికరంగా, రాబోయే తరాలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఆ చదురుబాయి మోయడం జరిగింది. అయినా కానీ ఆ చదురుబాయి లోతు మాత్రం చాలా ఉంది. ఇంతవరకు కూడా గుండం ఎప్పుడు ఎండిపోయిన దాఖలు అయితే లేదు. ఏదో ఒకసారి జరిగింది, అది ఒక విపత్తు, అది లైఫ్ లో ఒకసారి చెప్పుకోవడానికి మాత్రమే గుర్తుగా ఉండిపోతుంది. సో ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించడానికి మాత్రమే గుండం. ఓకే, మొత్తానికి ఇదండి. ఈ సిరిసినగండ్ల దేవాలయ ప్రాంతం మొత్తం ఏకశిలా గుట్ట మీద కొలువై ఉన్నాడు దేవుడు. ఇక్కడ చూస్తున్నాం దాదాపుగా ఈ కొండల మధ్యలోనే దాదాపు మనం ఇక్కడ కింద నుంచి చూస్తే దాదాపు 100 అడుగులకు పైకి చిలుకు ఉండొచ్చు ఇది. సో మొత్తం మీద ఇక్కడ ఈ రాముల వారిని దర్శించుకునే ముందు ఒకవైపు పోచమ్మ తల్లి, మరోవైపు శివాలయం, ఇంకోవైపు నందీశ్వరుడు, ఇంకోవైపు దత్తాత్రేయ స్వామి, వీళ్ళందరినీ దర్శించుకున్న తర్వాత ఇక్కడ రాముల వారిని దర్శించుకొని అక్కడ నుంచి మళ్ళీ పాదాలను దర్శించుకొని దానికన్నా ముందు మళ్ళీ గుండములకి వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి మొత్తానికి ఇక్కడ సిరిసినగండ్ల దేవాలయం. చెప్పండి పంతులు గారు, ఇప్పుడు మనం పోచమ్మ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ నందీశ్వరంలో శివాలయం ఉంది, ఇక్కడ దత్తాత్రేయ వారి గురించి మీరు ఆ చరిత్ర ఏమన్నా ఉంటే చెప్పండి. ఇక్కడ మనకు ప్రశస్తి ఏంటి అంటే శివకేశవుల భేదం లేకుండా మనము ఇక్కడ దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. స్వామివారికి నిత్యం రోజు రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే పరశురాముడు, దత్తాత్రేయ స్వామి ఒకే దగ్గర ఉండడం, ఒకే దేవాలయంలో ఉండడం కూడా ఇక్కడ విశేషము.
అలాగే పరశురామ జయంతి, దత్తాత్రేయ స్వామి జయంతి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మనకు ఎక్కడ గ్యాప్ లేకుండా మనము 56 ఎకరాల విస్తీర్ణంలో స్వామివారు వెలవడం అనేది చాలా విశేషం. అతి పురాతన ప్రాచీనమైనటువంటి ఈ యొక్క దేవాలయానికి ఈ 56 ఎకరాల కొండపైన స్వామివారు వెలవడం అనేది చాలా విశేషము. ఈ యొక్క 150 అడుగుల 100 అడుగుల పైకి ఈ యొక్క గుట్ట ఉండడము, అలాగే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ భాగంలో మనకు రథోత్సవం అనేది ఈ యొక్క బండ మీద ఎక్కడ కానీ మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో తీసుకుంటే మన బండ మీద తేరు తిరగడం అనేది ఎక్కడ లేదు. అది చాలా విశేషం. ఇది ఇక్కడ చిన్న చిన్న మండపాలు కూడా ఉన్నవి. ఇవి ఏంటి, దేనికి నిదర్శనం? ఇవి స్వామివారి ఎదుర్కోలు. కళ్యాణంకు ముందు రోజు మనం ఎలాగైతే ఎదుర్కోలు చేసుకుంటామో అలాగే మన సాంప్రదాయ ప్రకారంగా రాముల వారికి సీతమ్మ వారికి ఇక్కడ ఎదుర్కోలు నిర్వహించడం జరుగుతుంది. ఆ ఎదుర్కోల భాగంలోనే ఇవి ఎదుర్కోళ్ళ మంటపాలు అంటారు. అక్కడ సీతమ్మ వారిని, ఇక్కడ రాముల వారిని పెట్టి ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే మన ప్రాచీన కాలంలో 16 రోజుల పెళ్లి వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క దేవుడికి కూడా 16 రోజుల పెళ్లి వేడుకలు జరుగుతూ ఉంటాయి. బహుళ పంచమి వరకు మన శుద్ధ సప్తమి నుంచి బహుళ పంచమి వరకు స్వామివారి వివాహ వేడుక, అంటే రేపు పెళ్లి కొడుకు కాబోతున్నాడు. శుద్ధ సప్తమి రోజు స్వామివారు పెళ్లి కొడుకు అవుతున్నాడు. అష్టమి రోజు మనకు సిరిసండ్ల గ్రామం నుంచి రాముల వారు వస్తారు. ఆ రోజు రాత్రికి ఎదుర్కోలు, స్వామివారి కళ్యాణము, పూలరథము, అశ్వసేవ, గజసేవ, అలాగే పెద్ద రథోత్సవం, దోపు, చక్రతీర్థము, ఏకాంత సేవ ఇలాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా వెనకటికి 16 రోజుల పెళ్లి వేడుకలు ఎలా జరుగుతాయో అలాగే రాముల వారి పెళ్లి వేడుకలు కూడా అంత అంగరంగ వైభవంగా ఈ యొక్క జాతర జరుగుతుంది. మన పాలమూరు జిల్లాలో జాతర జరిగే దేవాలయాలు అయితే ఉన్నాయి. అందులో అగ్రస్థానంగా మన సిరిసనల జాతర అయితే ఉన్నది. స్వామివారి కళ్యాణోత్సవానికి దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అధిక సంఖ్యలో దాదాపు 2 నుంచి 3 లక్షల జనాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు కదా. అంత అంగరంగ వైభవంగా జరిగే ఈ కళ్యాణోత్సవానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చాలామంది ఆ రోజు తీర్థ ప్రసాదాలు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఎంతమంది వస్తున్నారంటే వాళ్ళు ఉండడానికి కానీ, వాళ్ళు సేద తీరడానికి కానీ కొంచెం, ఎందుకంటే వచ్చేది ఎండాకాలం కాబట్టి ఆ కార్యక్రమాల ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, ఎట్లా జరుగుతున్నాయి? భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము వారికి నీడనిచ్చే విధంగా చలవ పందిలు వేయించడం జరిగింది. అలాగే మనము కింది నుంచి సాగర్ వాటర్ దాదాపుగా మన గుట్ట మీద ఒక 40 ట్యాంకులు ఉన్నాయి. అలాగే మనము 10 ట్యాంకర్లతోటి కూడా వచ్చినటువంటి జాతరకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారి దాహార్తిని తీర్చేటువంటి విధంగా ఒక 8 చలివేంద్రాలు, ఒక 10 ట్యాంకర్లు ఎల్లప్పుడూ ఆ యొక్క జాతర భాగంలో తిరుగుతూ ఉంటాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం పాలక మండలి డేరం రామశర్మ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి కూడా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి సౌకర్యంగా ఉండేటువంటి విధంగా వారు ఏర్పాట్లు చేస్తున్నారు. భోజనం ఏర్పాట్లు ఎలా ఉంటాయి? ఇక్కడ మనకు రేపు మాస కళ్యాణం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే మనకు శ్రీరాముని రోజు ఎంతమంది వచ్చినా కానీ వారందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము. సో మీరు ఇక్కడ దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వేడుకను చూస్తున్నారు? ఆ అనుభవం ఎలా ఉంటుంది అసలు, అది చెప్తారా మీరు? నేను దాదాపుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 8 సంవత్సరాల నుంచి, అంటే దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను. చిన్నప్పటి నుంచి మా తాతల, అంటే ఈ యొక్క దేవాలయం చరిత్ర 800 ఏళ్ళు అయితే మా డేరం వంశీయుల చరిత్ర ఇక్కడ 13వ తరం మేము చేయడము. నాది 13వ తరము. ఈ యొక్క రాముల వారికి సేవ చేయడం అనేది పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. సో ఇక్కడ చూస్తున్నాం 800 సంవత్సరాల క్రితం ఏర్పడినట్టు, అంతకు ముందే కావచ్చు, అక్కడ నుంచి చెప్తున్నాడు ఇక్కడ పంతులు గారు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, కోడి కూత వినిపించని రోకలి శబ్దం లేని ఏరియాలో నేను ఇక్కడ ఉంటాను, నన్ను కొలువు తీరిపోతున్నాను. భక్తులకు అందరూ కూడా నిజంగా అలాంటి ఆలోచన వచ్చింది స్వామివారికి, అంటే ఇలాంటి కొండపైన వెలిసిండు అంటే నిజంగా రేపు జరగబోయే కార్యక్రమానికి ఇంకేమన్నా మీరు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఏమన్నా కొత్తగా ఏమన్నా ఏర్పాట్లు చేయబోతున్నారా? భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి పోయిన సంవత్సరం కొద్దిగా టాయిలెట్స్ ఇవన్నీ ఇబ్బందిగా ఉండే, ఈసారి మనం ఒక 25 టాయిలెట్స్ కట్టించాము. రాబోయే కాలంలో మన ప్రాంతవాసుడే సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి వారికి మా విన్నపం ఏంది అంటే, బడి కట్టిన వాడిని, గుడి కట్టిన వాడిని చరిత్ర మర్చిపోదు.
కాబట్టి వారికి తల్లిగారికి అత్తగారికి ఊరి మధ్యలో ఉన్నటువంటి గ్రామము ఆ సిరిసనగండ్ల గ్రామం. వారు ఇక్కడికి ఇంతకుముందు వీచేసి ఉన్నారు. వారు చిన్నప్పుడంతా కూడా ఈ ప్రాంతం తిరిగిన వాడే అని మేము అనుకుంటూ ఉన్నాము. కాబట్టి వారి యొక్క ఉద్దేశంలో యొక్క దేవాలయం ఉంటే దీన్ని అంగరంగ వైభవంగా యాదాద్రి తర్వాత మరో యొక్క సిరిసనగండ్లని చేయవచ్చు. ఇక్కడ మేము వారిని కోరుకునేది ఏంటి అంటే సుమారుగా ఈ మన కురిమేడి నుంచి చారొండ వరకు డబల్ రోడ్డు, ఇక్కడ దేవాలయంలో ఒక చిన్న భక్తులకు ఒక 50 గదుల ఏర్పాట్లు, అదనపు ఒక 100 టాయిలెట్స్, చిన్న మినీ రిజర్వాయరు, అలాగే ఒక పార్క్, ఒక చిన్న ఫంక్షన్ హాలు ఇవి సమకూరిస్తే మేము ఎప్పుడు సదా మేమందరూ వారికి ధన్యవాదాలు చెప్తూ ఉంటాం. వారి ప్రాంతం అభివృద్ధి చేయాల్సిన సమయం అయితే ఆసనమైంది. ఈ యొక్క దేవాలయానికి కూడా వారు రాజు కాబట్టి ఈ దేవాలయానికి కూడా రాబోయే కాలంలో మంచి రోజులు వస్తున్నాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా సిరిసనగండ్ల దేవాలయం గురించి మాట్లాడుతూ పోతే ఇంకా వస్తూనే ఉన్నవి. చరిత్రల కొద్దీ ఉన్న ఈ దేవాలయంలో దాదాపు 800 సంవత్సరాల కింద ఏర్పడిన ఈ దేవాలయానికి నిజంగా అభివృద్ధి కార్యక్రమంలో కొన్ని అక్కడక్కడ లోటుపాట్లు ఉన్నాయి. ఈ ప్రాంత వాసులైన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ఇక్కడున్న పూజారులు కావచ్చు, ఇక్కడున్న పండితులు కావచ్చు చాలా మొరపెట్టుకుంటున్నారు. ఏంటంటే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టయితే ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము ముందుంటాము. ఈ దేవాలయం అంటే శ్రీరామనవమికి అంగరంగ వైభవంగా జరిగే ఈ స్వామివారి కళ్యాణోత్సవానికి దాదాపు 1,00,000 మందిలో 1,00,000కు పైగా ఇక్కడ భక్తులు వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకునే ప్రయత్నంలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎండోమెంట్ నుంచి కూడా ఇక్కడ కొన్ని మరిన్ని నిధులు సమకూర్చి ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కూడా కొంచెం మరీ డెవలప్ చేసుకోవాల్సిందిగా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఈ రాష్ట్రం మొత్తం కూడా ఉమ్మడి రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడ రేపు శ్రీరామనవమికి ఇక్కడ కళ్యాణోత్సవానికి అందరూ కూడా ఆహ్వానితులే. రాములవారి కళ్యాణోత్సవం కనులారా చూద్దాం రాండి అన్నట్టుగా ఈ వేడుకని జరుపుకోవాలని అందరూ ఇక్కడ వచ్చి దర్శించుకోగలరని ఇక్కడ చెప్తున్నారు. మొత్తానికి ఇదండి సిరిసనగండ్ల నుంచి చూస్తున్నానండి. మీటి న్యూస్ నేమి ప్రసాద్ కల్వకుర్తి. సీతారామచంద్ర స్వామి దేవస్థానం, చారగొండ మండలం, సిరిసనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం. ఇది 2వ భద్రాదిగా వెలిసినటువంటి దేవాలయము. పాల్వంచ అనేటువంటి గ్రామంలో వెలిసినటువంటి విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ ఈ దేవాలయం ఈ కొండపైన ప్రతిష్ఠించడం జరిగింది. ఇది 19వ శతాబ్దంది కాబట్టి 1000 సంవత్సరాలు కలిసినటువంటి ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాల సమయంలో 10 రోజులు చాలా ఘనంగా బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారు ఇక్కడ. మరి ఇది వంశపారపర్యమైనటువంటి దేవాలయం. మాది 7వ తరం నడుస్తుంది ప్రస్తుతానికి. నేను చైర్మన్గా వ్యవహరిస్తున్నాను ఇక్కడ. నా పేరు రామశర్మ. మరి ఈ దేవాలయంలో మనకు శనివారం 5వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. వారం రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ కళ్యాణం కావచ్చు, పెద్ద రథం కావచ్చు, చిన్న రథం కావచ్చు, మిగతా సేవలు, అర్జిత సేవలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వంకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఎమ్మెల్యేలు, అచ్చంపేట ఎమ్మెల్యే గారు మాకు చిక్కుడి వంశీకృష్ణ గారు మా ఎమ్మెల్యే, వారు చొరవ తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మొన్ననే ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మనకు ఒక 20 లక్షల సహాయం చేసినారు దేవాలయానికి. అదేవిధంగా ఒక 100 కోట్ల సహాయం చేయాలని చెప్పేసి వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వారు. ఎందుకంటే ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి అని వారు చాలా విశేషంగా వారి యొక్క మనసులో ఉన్నది. కాబట్టి వారిని వెంబడిస్తూ ఉన్నాం మేము. అయ్యా స్వామి, మా యొక్క దేవాలయాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు కూడా డెవలప్మెంట్ చేయడం లేదు, కాబట్టి మీరన్నా చేయండి అని చెప్పి వారిని కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి ఆ రాముల వారి యొక్క అనుగ్రహం వారికి తప్పకుండా ఉండాలని కోరుతున్నాం. మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మనకు సహకరిస్తూ మన దేవాలయానికి వచ్చి వాళ్ళు కూడా ఏదో వారంతు సహాయం చేస్తూ ఉన్నారు. మన దేవాలయానికి దగ్గర ఒక 1,00,000 మంది హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. బ్రహ్మోత్సవాలంతా కూడా కలుపుకొని వారికి మంచినీళ్ళు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కటికి వారికి ప్రభుత్వం నుంచి మనకు సహాయం ఉన్నది. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క దేవాలయం నుంచి వారికి ఏర్పాటు చేస్తున్నాం. ఎస్ ఆంజనేయులు, కార్యనిర్వహణాధికారి, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానము, గ్రామం సిరిసనగండ్ల, మండలం చారగొండ, జిల్లా నాగర్ కర్నూలు చెందినటువంటి ఈ దేవస్థానము చాలా మహిమాన్వితమైనటువంటిది, చాలా ప్రాచీన ప్రాశస్త్యం కలిగినటువంటి దేవస్థానము. ఇది తెలంగాణ 2వ అపర భద్రాద్రిగా పేరొంది. ఇక్కడ శ్రీరామచంద్ర వారు సేవలు అందుకుంటున్నాడు. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవము, తదుపరి 2 రోజుల తర్వాత స్వామివారి రథోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ
ఈ స్వామివారిని దర్శించడానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు పక్కన ఉన్నటువంటి నల్గొండ మరియు గుంటూరు ఇతర జిల్లాల నుంచి వస్తుంటారు. అదే కాకుండా స్వామివారికి మహారాష్ట్ర, కర్ణాటక మొదలైనటువంటి ప్రదేశాల నుండి కూడా స్వామివారి దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ సంవత్సరంలో చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కార్తీక మాసంలో మరియు ఆషాఢ శుద్ధ ఏకాదశి స్వామివారికి లక్ష పుష్పార్చన, కార్తీక పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ వ్రతాలు మరియు ఇతర సంవత్సర పండుగ దసరా రోజు, తర్వాత దీపావళి మరియు నూతన సంవత్సర ఉగాది మొదలైన పర్వదినాల్లో అనేక విశేషమైనటువంటి ఈ పూజలు జరుగుతుంటాయి. భక్తులకు కొలిచినటువంటి కొంగు బంగారంగా విరాజిస్తున్నటువంటి సీతారామచంద్ర స్వామి వారు చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశము. దర్శించినటువంటి వారికి సకల అష్ట ఆరోగ్య ఐశ్వర్యాలు అన్ని సమకూర్చుతాయి. అందరికీ నమస్కారం.